నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 22, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:36, సూర్యాస్తమయం సాయంత్రం 6:43. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి. పౌర్ణమి తిథి జూన్ 21, శుక్రవారం ఉదయం 6:48 నుండి జూన్ 22 శనివారం ఉదయం 6:33 వరకు పౌర్ణమి తిథి ఉంటుందండి. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల మనము శనివారం పౌర్ణమి అంటున్నాం, కానీ శుక్రవారమే మొత్తం పౌర్ణమి తిథి అనేది ఉంటుంది. తదుపరి జ్యేష్ఠ బహుళ పాడ్యమి మరియు విద్యా తిథి ప్రారంభమవుతాయి. మరి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం జూన్ 22 శనివారం సాయంత్రం 6:36 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి ధనుర్రాశి. ఈరోజు ధనుర్రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు ధనుర్రాశిలోకి చెందుతారు. యోగం శుక్ల సాయంత్రం 4:44 వరకు. తదుపరి బ్రహ్మ. కరణం భవ ఉదయం 6:39 వరకు. తదుపరి బాలవ రాత్రి 6 గంటల వరకు. తదుపరి తైతల గర. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 2:26 నుండి తెల్లవారితే 4:03 వరకు. తిరిగి సాయంత్రం 4:59 నుండి సాయంత్రం 6:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:28 నుండి ఉదయం 7:11 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:24 నుండి ఉదయం 7:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:11 నుండి తెల్లవారితే 4:59 వరకు. అమృత గడియలు ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న చూద్దాము. సీతాదేవి తన పిల్లలకు జన్మనిచ్చింది ఏ ఆశ్రమంలో? దీనికి సమాధానం తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్నను మీ ఇంట్లో మీ పిల్లలతో కూడా ప్రశ్నించి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, సీతాదేవి స్వయంవర వేడుకకు రాముణ్ణి లక్ష్మణ్ణి ఎవరు తీసుకొని వెళ్ళారు? విశ్వామిత్రుడండి. ఈ ప్రశ్నకైతే చాలామంది సమాధానం చెప్పారండి కరెక్ట్గా. ఇదే ప్రశ్న నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను. తప్పకుండా అక్కడ కూడా వచ్చినట్లయితే సమాధానం అయితే ఇవ్వండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు: ఆర్ద్ర కార్తె ప్రారంభం ఉదయం 8:10 ప్రపంచ రెయిన్ ఫారెస్ట్ డే కూడా ఈరోజు. అదేవిధంగా ప్రముఖ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్వి ప్రసాద్ గారి వర్ధంతి కూడా ఈరోజు. మరియు తమిళ హీరో విజయ్ గారి పుట్టినరోజు కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయటానికి మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, అదేవిధంగా బారసాల చేయడానికి, మరియు ఈరోజు రిజిస్ట్రేషన్లు స్థలాలకు కానీ ఇళ్ళలకు కానీ చేసుకోవడానికి లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు బోర్లు తీయడానికి, స్లాబులు కానీ లేదా కమలపాకులు ఇలాంటివి వేసుకోవడానికి కూడా, రేకుల షెడ్లు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.